మల్లె పువ్వుల్లా మెత్తగా మృదువుగా ఉండే ఇడ్లీలు చేయడానికి సోడా ఉప్పు అటుకులు ఏమీ అవసరం లేదండి. జస్ట్ ఇడ్లీ రవ్వ మినపప్పు ఉంటే చాలు ఇంత సున్నితంగా ఉండి కమ్మని ఇడ్లీలు తయారు చేసేయచ్చు. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే 3 కప్పుల ఇడ్లీ రవ్వలో మునిగేదాకా నీళ్లు పోసేసుకోండి. అలాగే 1 కప్పు మినపగుళ్ళని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి మునిగేదాకా నీళ్లు పోసి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇడ్లీలు మృదువుగా రావాలి అంటే సన్నగా పలుకులన్నీ సమానంగా ఉండే క్వాలిటీ రవ్వ యూస్ చేయాలి. నేనైతే ఐశ్వర్య బ్రాండ్ ఇడ్లీ రవ్వ యూస్ చేస్తాను. ఈ ప్రీమియం క్వాలిటీ రవ్వతో ఇడ్లీలు చాలా బాగా వస్తాయి. మీరు సోడా ఉప్పు కానీ అటుకులు కానీ ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు, ఈ రవ్వ యూస్ చేస్తే చాలు. ఐశ్వర్య బ్రాండ్ లో ఓన్లీ ఇడ్లీ రవ్వే కాదు, పెసర బియ్యం రవ్వ, వరి నూక, లో GI రైస్ ఇదైతే మెయిన్ గా షుగర్ పేషెంట్స్ కి చాలా బాగా యూజ్ అవుతుందండి. షుగర్ పేషెంట్స్ లో ఇన్సులిన్ స్టేబుల్ గా ఉంచడానికి 100% యూజ్ అవుతుంది. షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే డెఫినెట్ గా దీనికి షిఫ్ట్ అవ్వండి. అండ్ ఇవన్నీ కూడా మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే శ్రీఐశ్వర్యఫుడ్స్.com వెబ్సైట్ లోనే ఆర్డర్ చేసుకోవచ్చు. నియర్ బై షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటాయి. 6 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత రవ్వను ఒకసారి విధంగా బాగా కలిపేసుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేస్తే నీళ్లు పైకి తేలుతాయి. ఆ నీళ్ళన్నీ కూడా వంపేసి రవ్వను మాత్రం గట్టిగా పిండి తీసుకోవాలి. అలాగే పప్పులో కూడా తగినన్ని నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఈ పిండి అంతా కూడా రవ్వలో వేసేసి కొద్దిగా నీళ్లు పోసి చక్కగా కలిపేసుకుని 8 లోతుగా ఉండే క్యాన్లో వేసేసి ఓవర్ నైట్ పులియబెట్టుకున్నారంటే పిండి సోడా ఉప్పుతో కూడా పని లేకుండా డబుల్ క్వాంటిటీలో పొంగి ఇలా చక్కగా పులుస్తుంది. రుచికి సరిపడా ఉప్పు కలిపేసుకుని ఇడ్లీ పాత్రలో పెట్టేసి 10 నిమిషాల పాటు స్టీమ్ చేసుకున్నారంటే చాలు, ఎంతో కమ్మగా ఉండే ఇడ్లీలు రెడీ. సాఫ్ట్గా చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.